హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య స్మార్ట్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇది సీతారాముల కళ్యాణం వ్లాగ్ అండి. సారీ ఫర్ ది డిలే. ఎందుకంటే వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఎడిటింగ్ చేయడానికి టైం పట్టింది. బట్ వీడియో అయితే మిస్ కాకండి, ఫుల్గా అయితే చూడండి. విలేజ్లో సీతారాముల కళ్యాణం ఎలా చేస్తారు అనేది మీకు చాలా బాగా నచ్చుతుంది. విలేజ్కి అందరూ వెళ్ళి చేసుకోలేరు కదా. మా విలేజ్లో ఎలా చేస్తారు అని ఫుల్ వీడియో నేను చేస్తున్నాను. ఖచ్చితంగా చూడండి. ఇదైతే సాటర్డే అన్నమాట. కళ్యాణం సండే కదా. సాటర్డే ముందుగానే స్వామి వాళ్ళు హోమానికి అండ్ అలాగే నవగ్రహ పూజకి, గణపతి పూజకి అన్నీ రెడీ చేస్తున్నారనమాట. ఉత్సవ విగ్రహాలు అనమాట ఇవి. ఊరేగింపుకి, పూజకి, కళ్యాణానికి అన్నిటికీ అవే యూజ్ చేస్తారు. అవన్నీ కూడా క్లీన్ చేసి స్వామివారు అన్నీ రెడీ చేస్తున్నారనమాట. అండ్ మామూలుగా శనివారం మా ఊర్లో అయితే వంతు జరుగుతుంది. వంతు అంటే ఏంటి అనుకుంటున్నారా? సీతారాములకి అభిషేకం అన్నమాట. అభిషేకం చేసి మళ్ళీ ప్రసాదం నైవేద్యంగా పెట్టి తర్వాత అందరికీ పంచుతారనమాట. ఈసారి అయితే మా బావ వాళ్ళు ఇస్తున్నారు. స్వామి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, అలా వాళ్ళు తులసి మాల, ఏది కోరుకుంటే అది అలా మనం స్వామివారికి అర్పించుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి తోచిన పని ఏదో ఒక విధంగా మంచిగా అందరూ కూర్చొని హ్యాపీగా శ్రీరాములు వారి కోసం అయితే చేస్తున్నారనమాట. ఈ రోజైతే శనివారము స్వామివారు ఉత్సవ విగ్రహాలు అండ్ కలశాలు, గణపతి పూజ అన్నీ కూడా 1 by 1 నీట్గా చేసి తర్వాత అయితే నెక్స్ట్ డే హోమం ఉంటుంది. అలాగే 9 to 10:30 సమయంలో సీతారాముల వారి కళ్యాణం ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. తప్పకుండా ఎవరు మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు. ఇది అయిన తర్వాత స్వామివారి కళ్యాణం ఉంటుంది. ఈవినింగ్ చెక్కల భజన, అలాగే ఊరేగింపు అన్నమాట ఫైనలీ. ఈ ప్రాసెస్ ఉంది కదా. దీని తర్వాత ఫస్ట్ ఆడపెళ్లి వాళ్ళు, మగపెళ్లి వాళ్ళు అని ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ అవ్వకుండా అందరూ చూడండి. ఇప్పుడు జరుపుకునే కార్యక్రమాలు ఏమైతే గణపతి పూజ చేస్తాం, వినాయకుడి పూజ చేస్తాం. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమం మొత్తం విజయవంతంగా జరపాలని చెప్పి అదేవిధంగా శుద్ధి చేసే కార్యక్రమం చేస్తాం. నవగ్రహాలు, అష్టదిక్పాలు, పంచలోకాలు, ఇక్కడ ఏ దేవతామూర్తులు అయితే ఆవాహన చేయాలో ఆ దేవతామూర్తులంతా చెప్పి నేనేమైతే చెప్తానో ఆ వాక్యాలంతా పలుకుతూ నీకు ఏమైతే దోషాలు ఉంటాయో అవంతా వెళ్ళిపోవాలని చెప్పి నమస్కారం చేసుకొని ఉద్యోగం ఇది కళ్యాణం అన్నమాట. అంటే నెక్స్ట్ రోజు. కళ్యాణం అంటే ఏముంటుంది? జనరల్గా మగపెళ్లి వాళ్ళు, ఆడపెళ్లి వాళ్ళు అని ఉంటుంది కదా. మగపెళ్లి వాళ్ళు తరపు నుంచి కలశము, స్వామివారికి పట్టు వస్త్రాలు, తాంబూలము, టెంకాయలు, పానకము, అలా మళ్ళీ అమ్మవారికి బొట్టు అన్నీ తీసుకొని ఇలా మేళతాళాలతో అయితే స్టార్ట్ అవుతారనమాట. మగపెళ్లి వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళా సేమ్ ప్రాసెస్ ఆడపెళ్లి వాళ్ళు అంటే సీతమ్మ తరపున వాళ్ళు సేమ్ కలసము, ప్రసాదాలు, తాంబూలాలు, పట్టు వస్త్రాలు అన్నీ తీసుకొని స్టార్ట్ అవుతారనమాట. సేమ్ ఇలానే మేళతాళాలతో. మళ్ళీ జనరల్గా పెళ్లి చూపులంటే ఎలా ఉంటుంది? మామూలుగా అంటే క్వశ్చన్స్ వేసుకుంటారు కదా. మా అమ్మాయిని మేము ఇలా పెంచాము, ఇంత బాగా చూసుకోవాలి, మా అమ్మాయిని ఇవ్వాలంటే కండిషన్స్ ఉన్నాయి, సంథింగ్ అలా ఫన్నీగా క్వశ్చన్స్ వేసుకొని మంచిగా నలుగులు పెట్టుకొని, అలాగే అందరూ ఆడపెళ్లి వాళ్ళు, మగపెళ్లి వాళ్ళు ఇద్దరు స్వీట్స్ తినిపించుకొని అందరూ పానకం తాగి ఇంకంతా ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు కళ్యాణం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా వీడియోలో ఉంది, చూడండి. వీడియో లాంగ్గా ఉంది అని మాత్రం స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్కటి క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో తర్వాత నేను కళ్యాణం, ఈవినింగ్ చెక్కల భజన, అలాగే ఫైనల్లీ ఊరేగింపు, మధ్యలో మా హంగామాలు కూడా నేను యాడ్ చేస్తాను. ఖచ్చితంగా చూసి శ్రీరాముల వారి అలాగే సీతాదేవి
ఆశీస్సులు ఖచ్చితంగా మీరందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా, నేను చెప్పాను కదా పెళ్లి చూపులని. సో ఇలాగా అందరూ కూర్చొని తాంబూలాలు అన్నీ పెట్టుకొని మంచిగా ఫన్గా క్వశ్చన్స్ అన్నీ వేసుకొని స్వీట్స్ అన్నీ తినిపించుకుంటారు. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ, పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ, విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది. స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాధించు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య రామచంద్రాయ జనకరాజ